ఇశ్రాయేలీలు ఎందుకు ఇంత మేధావులు అవుతున్నారు? ప్రపంచ మ్యాప్లో ఇజ్రాయేల్ దేశం తొక్కడ, అంత చిన్న దేశం ప్రపంచాలను కదిలిస్తుంది. అరే, ఇంత గొప్ప మేధావితనం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇశ్రాయేలీలు పిల్లల్ని పెంచే విధానమే వేరుగా ఉంటుందట. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు భార్యాభర్తలు డిస్కస్ చేసే ఆ డిస్కషనే వేరుగా ఉంటుందట. భార్య గర్భవతి అయింది మొదలుకొని ఈ భార్యాభర్తల డిస్కషన్లో సింహభాగం ఎక్కువ శాతం దేని గురించి ఉంటుందో తెలుసా? నంబర్ 1, దేవుని గురించి ఎక్కువ మాట్లాడతారట. ఐగుప్తు దేశంలో దేవుడు ఇలాంటి గొప్ప అద్భుతాలు చేశాడు కదా, ఆకాశం నుండి అరణ్యంలో మన్నా కురిపించాడు కదా, బండ నుండి నీళ్లను రప్పించాడు కదా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు కదా, సముద్రంలో నుండి పూరేళ్లను రప్పించాడు కదా, మారాను మాధుర్యంగా దేవుడు మార్చాడు కదనని దేవుడు జరిగించిన సాహస క్రియలు భార్యాభర్తలు పదే డిస్కస్ చేసుకుంటూ ఉంటారట. ఇశ్రాయేలీల చరిత్రలో మహామేధావులని పిలువబడిన వారు ఐన్స్టీన్ గురించి. ఐన్స్టీన్ అంత మేధావి ఎలా అయ్యాడు, ఎలా కనిపెట్టాడు? ఉన్నతమైనటువంటి వాటిని గూర్చి, ఆ శాస్త్రవేత్తలను గూర్చి భార్య గర్భవతి అయినప్పుడు మాట్లాడతారట. 3వ చెప్పమంటారా? గర్భవతి అయిన భార్య పరుంటే ఆ గర్భవతి అయిన భార్య పొట్ట మీద భర్త చేతులు పెట్టి యెహోవా ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు ఉంది కదా, ఆ 10 ఆజ్ఞలు చదువుతాడట. చదివేది భార్య వినాలనే? కాదు, గర్భంలో ఉన్న శిశువు వినాలని. మీరు అనొచ్చు, మీరు ఊరుకోండి అన్న. మరి గర్భంలో ఉన్న పిల్లలు బయట తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటలు వింటారా అమ్మ? పిచ్చి మహారాజా, వింటారు. బైబిల్లో చూస్తాం కదా, ఎలిజబెత్ అమ్మ గర్భవతి అయినప్పుడు మరియమ్మ తల్లి వచ్చి వందనాలు చెప్పిందట. ఆ శుభవచనం వినటంతో ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మం ఇచ్చి యోహాను గంతులేస్తున్నాడట గర్భంలో. దైవజనమా, ఆ పిల్లలను పెంచే ఆ పరంపరలో భార్య గర్భవతి అయింది మొదలుకొని ఆ భార్యాభర్తలు బహు జాగ్రత్త తీసుకోవటాన్ని బట్టే ఇజ్రాయేలీలంటే ప్రపంచ చరిత్రను తిరగరాసే చరిత్రకారులుగా నేడు మార్చబడ్డారు. నీ పిల్లలను దేవుడు అలా ఆశీర్వదించును గాక. తల్లి, ఈ వాక్యం వింటున్న తండ్రి, నీ పిల్లలు నీ ఇంటిలో ఉన్నప్పుడు విలువైన డిస్కషన్ చేయి. సువాసన వెదజల్లే మాటలు వారు చెవులు వినేటట్లుగా విలువైన సంభాషించు. విలువైన సంభాషణ వాళ్ళు వింటే విలువైన వారిగా వాళ్ళు మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు.